హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ వెల్లుల్లి కారం పాతకాల పద్ధతిలో చేసుకుందామండి. ముందుగా కాకరకాయల్ని చక్కగా పైన చెక్కు తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. అన్నిటికీ చక్కగా పెట్టుకున్న తర్వాత వీటిని మనం చక్కగా మజ్జిగ తీసుకోవాలండి. ఆ మజ్జిగలో కాకరకాయలు వేసుకోవాలి. ఆ కాకరకాయలతో పాటు ఉప్పు, పసుపు వేసుకొని మజ్జిగలో కాకరకాయలను ఉడికించుకోవాలండి. ఇట్లా అన్నీ చక్కగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకుని ఒకసారి చూసుకుందాము కాకరకాయలు ఉడికినాయా లేదా అని. ఒకదాన్ని నేను చూశానండి. అదైతే కాకరకాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. వీటిని మనం వడగిన్నెలో వేసుకొని మొత్తం వాటర్ అంతా పోయేటట్టుగా గట్టిగా పిండుకోవాలండి. దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోవాలి. దీనికోసం మసాలా రెడీ చేసుకుందాము. 4 స్పూన్ల కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని వెల్లుల్లి కారం పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా పట్టుకోవాలి చక్కగా కచ్చాపచ్చాగా మొత్తం మెత్తగా. తర్వాత ఆ కాకరకాయల్ని ఈ మసాలాతో అన్నిటినీ చక్కగా నింపుకోవాలండి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని చక్కగా కాకరకాయలు వేసుకొని మీడియంలో పెట్టుకొని చక్కగా అన్ని కాయలను చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ కాకరకాయ కూర మనకి 2-3 రోజులు నిల్వ ఉంటుందండి వెల్లుల్లి కారంతో. మా అమ్మ బాగా చేసేది వంట. 2 కాకరకాయలు వేసుకుంటే చాలండి, చక్కగా అన్నమంతా కలిసిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇదిగోండి ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన కాకరకాయలు కూడా వేయించేసుకుందాము. లాస్ట్కి అలా మిగిలిపోయిన నూనె దానిలోనే మిగిలిపోయినటువంటి వెల్లుల్లి కారము, తర్వాత పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని మిగిలిన కాకరకాయలు కూడా వేసేసుకొని ఆ మసాలా మొత్తం పట్టించాలండి. ఇదిగోండి చక్కగా వెల్లుల్లి కారంతో కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఎంతో బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుందండి. ఒక 2 కాకరకాయలు వేసుకుంటే చాలండి. చక్కగా కర్రీ చూసారు కదా, చక్కగా వేగిపోయి లోపల మసాలా కూడా చక్కగా ఉడికిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.